పరిపాలించింది. అప్పుడు మళ్ళా దానికి నాగేంద్ర గారు వాళ్ళు మాట్లాడండి, మళ్ళీ ఇస్తాను మీకు. ఆనంద్ సార్ గారు ఏంటి ఈయన ఎంపైర్ ఏమైనా కూలిందా, షేక్ అయిందా, ఏం లేదు యథావిధిగా ఆయన వ్యాపారాలు ఆయన చేసుకుంటున్నాడా? మీకే బాగా తెలుసు ద్వారంపూడి గారి చరిత్ర అంతా. ఎంపైర్ కూలిపోయింది సార్. ఆయన కూడా ఎక్కడ లూప్ లైన్ పోయాడు, ఎక్కడ కాకినాడలో అందుబాటులో లేడు, ఎక్కడో ఆయన రెండో భార్య కొడుకుతో ముద్దులాడుకుంటున్నాడు హైదరాబాద్ లో ఎక్కడో. ఇది జడిసారు సార్, వీళ్ళందరూ జడుస్తున్నారు, భయపడుతున్నారు. ఇది వాస్తవం. మన తమ్ముడు రమేష్ గారు అన్నట్టు మేమేం తేల్చలేక, మా దగ్గర సరుకు లేక లేకపోతే ఆధారం లేక కాదండి రమేష్ గారు. మీరు మీ నాయకుడి మీద కోడిగత్తి దాడి జరిగినప్పుడు అది చంద్రబాబు నాయుడు గారు చేయించారని మీరు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. 5 ఏళ్ళు ఆ కుర్రోని మీరు జైల్లోంచి బయటకు రాకుండా, కోర్టుకు పోకుండా మీ నాయకుడు ఆ విషయాన్ని తేల్చకుండా దాన్ని అలా ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచారు. అలాగే పింక్ డైమండ్ విషయం తీసుకు 1,00,000 కోట్ల 6 లక్షల అవినీతి అని అది బుక్ వేశారు మీరు. చంద్రబాబు నాయుడు గారు 6 లక్షల అవినీతి చేశారని. అలాంటి ఎన్నో విషయాలు మీరు తేల్చలేకపోరు 5 ఏళ్ళు. కానీ ఇప్పుడు బయటకు వస్తున్న విషయాలు, ఎటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి? ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారి యొక్క అవినీతి భాగవతాన్ని, ఆ బియ్యం ఎక్స్పోర్ట్ ని పట్టుకున్నారు లేదా పవన్ కళ్యాణ్ గారు? కాదంటారు కదండి, అది ఎవరు లేదని ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నారు. నేను ఇప్పుడు కాదండి, అది తేలడానికి, నిజాలు నిగ్గు తేలడానికి పట్టుకున్న వెంటనే ఆయన బుక్కాయిస్తాడు. దొంగ కూడా అంటాడు కదా, నేను చేయలేదు అంటాడు. తాడి చెట్టుకి ఎందుకు ఎక్కావంటే గోడగట్టికి ఎక్కానంట. అని మామూలే కదా. రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా అనే సామెత ఉంది. ఈ వైసీపీ నాయకుల నోట్లోంచి బొంకు తప్ప, వాళ్ళ పనుల్లో రంకు తప్ప ఇంకేమీ లేదు. ఈ 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలించిన 5 ఏళ్ళు, వాళ్ళు పార్టీ పెట్టిన 12 ఏళ్ళు కూడా రాష్ట్ర రాజకీయ రంగాన్నే తుప్పు పట్టించేశారు సార్, గబ్బు పట్టించేశారు సార్. రాజకీయం అనేది చక్కగా నడిచేది, అటువంటి హోందాతనం లేకుండా పోయింది రాజకీయాల్లో. మీకు చంద్రశేఖర్ రెడ్డి అవినీతి సామ్రాజ్యాన్ని పవన్ కళ్యాణ్ గారు కూలుస్తానని చెప్పినట్టుగానే జరుగుతున్నాయి, స్టెప్స్ పడుతున్నాయి. వాళ్ళు బొకాయిస్తున్నారు, వాళ్ళ స్కిన్ కాపాడుకోవడం కోసం ప్రెస్ మీట్లు పెట్టి చెప్పుకుంటున్నారు. పెట్టమనండి, కాకినాడలో ప్రెస్ మీట్ ఆయన ఎక్కడ పెడతాడు? ఆయన గెస్ట్ హౌస్ లో ఎక్కడో పెడతాడు, దొంగచాటుగా పెడతాడు. అక్కడ వాళ్ళ పార్టీకి ఆఫీస్ ఉంది, పెట్టమనండి. లేదా కాకినాడలో ధర్నాలో పాల్గొన్నాడండి లేకపోతే ఎక్కడైనా ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడైనా ఒక్క నెల రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు విజయవాడ నగర నడిపొడ్డులో మీడియా పాయింట్ దగ్గర మేము ఇసుక దీక్ష పెట్టాం. నెల రోజుల్లోనే భవన నిర్మాణ కార్మికుల తరపున చంద్రబాబు నాయుడు గారు ఒక రోజంతా నిరాహార దీక్ష చేశారు విజయవాడలో. ఆ నెల రోజుల్లోనే వేలాది మంది తరలి వచ్చారు దానికి. ఇది కదా నాయకత్వ లక్షణం. ఎక్కడ మీ నాయకుడు ప్రజల తరపున మాట్లాడుతున్నాడు చెప్పండి? ఢిల్లీ పోయాడు నెల రోజుల్లో, అక్కడ యాగీ చేశారు. తర్వాత మళ్ళీ ఏమైంది? ఢిల్లీ గోల గల్లీలో కూడా లేదు కదా. ఈవేళ ఢిల్లీలో నెల రోజులు చేసిన గోల ఈ 6 నెలల తర్వాత గల్లీలో కూడా వినపట్టలేదు కదా. ఎక్కడ వైసీపీ క్యాడర్ మీకు విలేజెస్ లో పనిచేస్తున్నారో చెప్పండి? ఎక్కడ ఉన్నారు? ప్రజల దగ్గర ఉన్నారు చెప్పండి? మీ నాయకులందరూ ఇక్కడ ఒక విషయం అండి, మీరు చెప్పినట్లుగా ఓకే, ఆయన ప్రెస్ మీట్లు ఎక్కడెక్కడో పెడుతున్నారు, లేకపోతే గెస్ట్ హౌస్లో ఉన్నారు, లేకపోతే ఆ పిల్లల్ని ఏదో ముద్దులు పెట్టుకుంటే హ్యాపీగా ఆయన ఎంజాయ్ చేస్తున్నారు, ఆయన సొంత విషయం అది. కానీ ఆయన చెప్పే మాటలు ఏంటంటే, నేను తప్పు చేశానా, దమ్ముంటే ఇదిగో అరెస్ట్ చెయ్యి అని చెప్తున్నారు కదా. నిజంగా తప్పు చేశారో లేకపోతే ఎవిడెన్స్లు ఉంటే ఈ మీనవేషాలు దేనికి? అదే సార్, తొందరపడకు సుందరవదన అని చెప్తున్నాం సార్. నువ్వు అరెస్ట్ చేయమంటే నువ్వు నిరూపించమంటే సార్, ఇప్పుడు చట్టం ఉంది. చట్టం ఇప్పుడు ఒక ఎమ్మెల్యే లేదా ఒక మంత్రి నువ్వు తప్పు చేసావంటే చెల్లదు కదా. కోర్టు చెప్పాలి, చట్టం చెప్పాలి, ఎఫ్ఐఆర్ కావాలి, దానికి సాక్ష్యాధారాలు కావాలి, అప్పుడు అరెస్ట్ చేయాలి, అప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, అప్పుడు ఆయన జైలుకి వెళ్తాడు. సిస్టమ్ సార్. మీకు తెలియదు ఏముంది వర్మ గారు, మీరు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, మీకు తెలుసు కదా. పనులన్నీ కూడా పద్ధతి ప్రకారంగా జరిపించడమే మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. మేము అడ్డగోలు పనులు చేయం. అడావుడిగా కక్ష సాధించే ధోరణి